అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్ యార్డుల్లో ఉండగా పంట తడిసి ముద్దవుతుంది. ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం గోగుబెల్లిలో వర్షంతో ఊరవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కొనుగోలు కేంద్రంలో సిద్ధంగా ఉన్న వరి పంట కొట్టుకుపోయింది. పంట కొట్టుకుపోవడంతో అన్నదాత తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరి కోసుకొచ్చుకొని కళ్ళల్లో మార్కెట్లలో పోసుకొని మేము ఇక అమ్ముకొని మాకు డబ్బులు చేతికొచ్చే టయానికి మేము అప్పులు కట్టుకునే టయానికి అనుకోకుండా రాత్రి 4 గంటలకు అకాలంగా కురిసిన వర్షాలకు మొత్తం వారద వాగులా గోదావరిలాగా వారి మొత్తం మా పంటలు మొత్తం కొట్టుకుపోయి ఏం లేకుండా చేసి మా కన్నీళ్లు మిగిల్చినాయి. మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఒక్కొక్క ఆడ పట్లేర్ల దగ్గర ఆడ ఈడ అప్పులు తెచ్చి ఇప్పుడు మొత్తం అప్పులు కట్టుకునే టయానికి ఏం లేకుండా కొట్టుకుపోయి మాకు బతుకు తెరువు లేకుండా చేసింది. దయచేసి మన ప్రభుత్వం కానీ అధికారులు కానీ సర్వేలు చేపట్టి సర్వేలు నిర్వహించి ఏ రైతుకు ఎంత నష్టపరిహారం పోయిందో అంత నష్టపరిహారాన్ని ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. వర్షం వచ్చి ఎంబడే వాగికి ఒక 400 ఎకరాల వడ్లు కొడకపోయినాయి. రైతులు ఎంతో ఇబ్బందితో ఇక్కడ బాగా లొల్లి పెడతారు, ఏడుస్తారు. ఇబ్బంది 2 ఎకరాలు ఒక్కొక్క రైతుకు ఒక 50,000 చొప్పున ఇవ్వాలని ఈ గవర్నమెంట్ నేను కోరుతున్నాను. మరి బాకీలో ఇప్పటికే తలుగుతాళ్ళు అడుగుతాళ్ళు, ఏమి ఇస్తలేము. ఏమి ఇక వడ్లమ్మి అంకిత్తమని ఊకత్తాళ్ళు అప్పులోళ్ళు. అలాగే ఇక ఇక కట్టుకోక 100 రోజులు పనిపోతారని 100 రోజులు పనిపోతాంటే ఇటే వస్తాను ఇవాళనే బస్తాలు నింపుతానన్నాడట. వాన కొట్టింది మా తేయాలంటే బస్తాలు తెచ్చి ఇంటికాడ పెట్టిండు అన్న మూట. ఇప్పుడు ఏం చూసి నింపాలి, మొత్తం పోయినాయి. మొత్తం ఆగులునే పాయ ఈ కొట్టు ఏ అప్పులోకి ఏమి ఇవ్వాలి, మేమేడ తెచ్చి దేవాలి ఉన్నదంతా ఆగులనే పాయ. ఎవరు ఇస్తాం మాకు? గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తే ఏమి ఇస్తలో మరి ఏం చేస్తాలో అయితే పోయింది. 5 ఎకరాల పొలం చేసిన యాసింగి ఒడ్లు పడినాక తీసుకొచ్చి మార్కెట్లో పోసిన రాత్రి పడ్డ వర్షానికి ఒడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. దయచేసి సీతక్క గారు తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నాము, కోరుకుంటున్నాము, దండం పెడుతున్నాం. రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు భారీ వర్షంతో కూడుకున్నటువంటి వర్షం రావడంతో మా దగ్గర ఉన్నటువంటి వాగు బాగా ఉప్పొంగడం జరిగింది. ఆ ఉప్పొంగడం వల్ల మా దగ్గర ఉన్నటువంటి రైతుల యొక్క వడ్లు మొత్తం కూడా వాగులో కొట్టుకుపోవడం జరిగింది. ఆ వాగులో కొట్టుకుపోయిన దానికి గవర్నమెంట్ మాకేమన్నా సహాయం చేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాము.